హాయ్ గైస్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్. ఈరోజు నేను మైనీస్ రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. చాలా హెల్తీగా, టేస్టీగా, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి ఏం కావాలంటే జీడిపప్పు 50 గ్రాముల వరకు తీసుకున్నానండి నేను. తర్వాత వెల్లుల్లి రెప్పలు ఇవి ఒక 4 తీసుకున్నాను. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, నాకు కొంచెం స్పైసీ కావాలని కొంచెం ఎక్కువ తీసుకున్నా. మిరియాలు కూడా ఒక 4 తీసుకోండి, సరిపోతుంది. నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను, నాకు కొంచెం స్పైసీ కావాలి, కొంచెం ఘాటుగా ఉంటుందని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. హాఫ్ లెమన్ అండి, హాఫ్ మొత్తం పట్టదు, దాంట్లో హాఫ్ వేస్తే సరిపోతుంది. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇలా అన్నీ వేసిన తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేయండి. వాటర్ సరిపోతే చూసుకుని ఇంకా కొంచెం వేసుకోండి. ఇలాగా ఫైన్ పేస్ట్ రావాలి. నేను కొంచెం మీడియంగా చేసుకున్నాను. ఇలా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇలాగా చేసుకున్నాను. బాగుందండి, చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ ఆయిల్ లేకుండా, ఎగ్ లేకుండా జీడిపప్పుతో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్కి. అంతే అండి, ఈజీగా సర్వ్ చేసేసుకోవడమే మైనీస్. నేనైతే పలావ్లో వేసుకున్నాను, అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మండీలో, స్టార్టర్స్లో, అలా అలా అన్నిట్లో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా హెల్తీగా మైనీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏది ఆయిల్ లేకుండా అలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది. జీడిపప్పుతోనే మనం ఇంట్లో సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క బైట్ తింటుంటే మౌత్ వాటరింగ్ వచ్చింది. ఇలా ట్రై చేయండి, ఇలాగే మళ్ళీ చేసుకుంటారు మీరే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోజీస్ కిచెన్.